కోప్పడుతున్నావా? నీ కోపాన్ని చల్లార్చుకో. నేను కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నీ కోపం ద్వారా అనేక దీవెనలు కోల్పోతున్నావు. బైబిల్‌లో కూడా చాలామంది కోపం ద్వారా అనేక దీవెనలు కోల్పోయారు. నీ గృహంలోని సమాధానం నువ్వు కోల్పోతున్నావు. నీ కోపం వల్ల, నీ క్షణిక ఆవేశం వల్ల నువ్వు ఎంతోమంది దగ్గర సమాధానం కోల్పోతున్నావు. ఇంట్లో భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యన ఈ కోపం ఏలుబడి చేసినట్లయితే వాళ్ళందరూ బంధుత్వం అంతా దూరం అయిపోతుంది మనకి. ఎప్పుడు మన కోపాన్ని ఏంటంటే మన దగ్గర పెట్టుకోకూడదు. నేను కూడా కోపడతాను. నేను కూడా ఈ కోపాన్ని చల్లార్చుకోవాలి యేసు నామములో కదా. మోషే గారు ఏంటంటే వాగ్దాన దేశంలో అడుగుపెట్టాలి, కానీ ఆ కోపం దగ్గర ఆయన దీవెన కోల్పోయారు. ఒక యవనస్తుడు 16 సంవత్సరాల యవనస్తుడు ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారని చెప్పి వెళ్ళి ట్రైన్ కింద బుర్ర పెట్టి చనిపోయాడు. తను చనిపోయాడు, కానీ తల్లిదండ్రులు జీవితకాలం అంతా బాధ, వేదన, రోదనే ఉంటుంది. ఎంత బాధ వాళ్ళు అనుభవిస్తారు. కానీ అనుకుని ఉంటారు, నేను కోప్పడకుండా ఉండే బాగుంది అనుకుంటారు. కానీ ఆ కోపం వల్ల మనము జరిగిపోయిన వాటిని మనం వెనక్కి తీసుకురాలేము. నా ప్రియ సహోదరి ఎక్కడున్నాడు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వీలైనంత మట్టుకు అందరితో ప్రేమ కలిగి ఉండు. యేసుప్రభువు వారు చెప్తున్నారు కదా, అన్నిటికంటే గొప్పది ప్రేమే. ఆయన ప్రేమించారు కాబట్టి నీకోసం, నా కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు మన కోసం ఉన్నారు కాబట్టి మనం కోపడకూడదు. ఇదిగో సామెతలు 29వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది తెలుసా? అపహాసకులు ఏంటంటే పట్టణాన్ని తల్లడిల్లి చేస్తారు, నాశనం చేస్తారంట. కానీ ఏంటంటే జ్ఞానులు కోపాన్ని చల్లారుస్తుందంట. మన గృహాల్లోని కోపాలనేది ఏలుబడి చేయకూడదు. దేవుని ప్రేమ మనల్ని ఏలుబడి చేసినట్లయితే మనం ఏంటంటే మనము అనేక దీవెనలు మనము పొందుకుంటాము. ఇటువంటి కోపంలో మనల్ని తగ్గించుకోవాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి యేసు నామములో మనలో కోపాన్ని తొలగిపోనుగాక. ఆమేన్.